ఎస్ఎన్ భక్తి ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. ब्रह्ममुरारिसुरार्चितलिङ्गं निर्मलभासित शोभितलिङ्गं जन्मज दुःखविनाशकलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम् देवमुनिप्रवरार्चितलिङ्गं कामदहन करुणाकरलिङ्गम् रावणदर्पविनाशकलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम् सर्वसुगन्धसुलेपितलिङ्गं बुद्धिविवर्धनकारणलिङ्गं सिद्धसुरासुरवन्दितलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गं कनकमहामणिभूषितलिङ्गं फणिपतिवेष्टितशोभितलिङ्गम् दक्षसुयज्ञविनाशनलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम् कुङ्कुमचन्दनलेपितलिङ्गं पङ्कजहार सुशोभितलिङ्गम् सञ्चितपापविनाशनलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम् देवगणार्चितसेवितलिङ्गं भावैर्भक्तिभिरेव च लिङ्गम्. త్రిపురాంతక పుణ్యక్షేత్రంలో వెలసి ఉన్న ఉభయ దేవాలయముల సందర్శనార్థం విచ్చేసినటువంటి దూర ప్రాంత యాత్రికులకు శ్రీమద్ బాలా త్రిపుర సుందరీ దేవి ఆర్య వైశ్య సేవా సంఘం వారి ఆధ్వర్యములో ప్రతి శుక్రవారం అన్నదాన కార్యక్రమం జరుగుతున్నది. ఈ రోజున అన్నదానం చేయించిన వారు దర్శి పట్టణ వాస్తవ్యులు శ్రీ తల్లం రాధాకృష్ణమూర్తి గారు, శ్రీమతి సావిత్రి గార్ల దంపతులు. ఈనాటి ఉభయదాతలను కమిటీ వారు శాలువతో సత్కరించి ఘనస్వాగతం పలికి పూజా కార్యక్రమాలు పూర్తి చేయించి అన్నదాన కార్యక్రమం ప్రారంభించినారు. ఈ రోజున అన్నదానమునకు విరాళమును సమర్పించిన వారు దర్శి పట్టణ వాస్తవ్యులు శ్రీ తల్లం రాధాకృష్ణమూర్తి గారు 11,116 రూపాయలు, తెనాలి పట్టణ వాస్తవ్యులు చందోలు సుధీర్ గారు 520 రూపాయలు, కొల్లూరి వాస్తవ్యులు శ్రీ కొత్తూరి యోగేశ్వరరావు గారు 520 రూపాయలు, నంద్యాల పట్టణ వాస్తవ్యులు శ్రీ పి సుబ్బారెడ్డి గారు 501 రూపాయి, ఒంగోలు పట్టణ వాస్తవ్యులు శ్రీ చల్వాది సుధాకర్ గారు 201 రూపాయి, ఒంగోలు పట్టణ వాస్తవ్యులు శ్రీ వాసవి మాత గారు 200 రూపాయలు, నంద్యాల జిల్లా కోవెలకుంట వాస్తవ్యులు శ్రీ నాగం సురేంద్ర గుప్తా గారు 205 రూపాయలు, ఒంగోలు పట్టణ వాస్తవ్యులు
శ్రీ దొంతినేని అనిల్ కుమార్ గారు 200 రూపాయలు, ఒంగోలు పట్టణ వాస్తవ్యులు శ్రీ పాదర్తి సుధాకర్ మంజుల గారు 200 రూపాయలు, బాపట్ల జిల్లా అద్దంకి పట్టణ వాస్తవ్యులు శ్రీ గార్లపాటి వెంకట శ్రీనివాసరావు గారు 211 రూపాయలు, గుంటూరు పట్టణ వాస్తవ్యులు శ్రీ రాచాబత్తుల వీర వెంకట నాగ మురళి గారు 200 రూపాయలు, విజయనగరం పట్టణ వాస్తవ్యులు శ్రీ ఊటుకూరు శ్రీనివాస్ గారు 201 రూపాయలు ఈ రోజున అన్నదానమునకు విరాళమును సమర్పించినారు. తృప్తిగా అన్నప్రసాదమును ఆరగించిన భక్తులు అన్నదాత సుఖీభవని మనసారా దీవించినారు. ఉభయ దేవాలయముల సందర్శనార్థం దూర ప్రాంతము నుండి విచ్చేసిన యాత్రికులకు ప్రతి శుక్రవారము భోజన వసతి కలదు. ఈ సదవకాశాన్ని యాత్రికులందరూ సద్వినియోగపరచుకునవలసిందిగా కోరుచున్నాము. సర్వే జన సుఖినో భవంతు.